ప్రకృతి ఒడిలో జరిగే జనజాతరే మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర. విగ్రహాలు ఉండవు, ఆలయాలు ఉండవు, కేవలం కంకవనాన్నే అమ్మవారిగా భావించి పూజించే సాంప్రదాయం ఇక్కడ. దండకారణ్యంలో జరిగే ఈ జాతర క్రమంగా కోట్లాది మంది భక్తుల రాకతోటి మెట్రోపాలిటన్ సిటీగా మారింది. సేమ్ టైంలో వచ్చే భక్తుల దృష్టిలో పెట్టుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ప్రస్తుతం మేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద ఉన్నాం. ఇక్కడి నుంచే చూడొచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి గద్దెలు కనిపిస్తున్నాయి. ఇక్కడనే అమ్మవారికి సంబంధించి ఎదురుగా కనిపిస్తుందేమో సమ్మక్క గద్దె, అదేవిధంగా అటు పక్కకున్నది సార్లమ్మ గద్దె, ఆ తర్వాత వరుసగా గోవిందరాజులు పగడిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దెలు ఏర్పాటు చేశారు. అయితే ప్రాంగణం కూడా ఒకప్పుడు చూస్తే చుట్టూ పచ్చని అడవులతోటి కనిపించేది, ఎడు చూసినా పచ్చదనం ఉంటుంది. అమ్మవారికి సంబంధించినటువంటి కూడా అమ్మవారిని కంకవనంలోనే ప్రతిరూపంగా భావిస్తారు, కుంకుమ భరిణిని, అదేవిధంగా కంకవనం. ఈ కంకవనం సంబంధించి అమ్మవారిని తీసుకొచ్చే అది కూడా చాలా సాంప్రదాయంగా ఆదివాసీ సాంప్రదాయాలతో జరుగుతుంది. చిలకల గుట్టు అడవి ప్రాంతంలో ఉంటుంది, అది ఒక గుట్ట అడవిలోంచి తీసుకొచ్చే అమ్మవారి ఇక్కడ వచ్చి వేయించేయడంతో మహాజాతర మొదలవుతుంది. అందుకే అమ్మవారికి సంబంధించినటువంటి గద్దెల చుట్టూ కూడా చెట్లు ఉంటాయి. కానీ ప్రస్తుతం డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా జాతరకు కూడా భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు. ఇప్పుడు దాదాపు ఈ 4 రోజుల జాతరకు 1.5 కోటి భక్తులు లాస్ట్ టైం వస్తే ఈసారి మరో 50 లక్షల వరకు కూడా పెరగచ్చు అని అంచనా వేస్తున్నారు. సేమ్ టైంలో నిత్యం వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది. ప్రతిరోజు 3,000 వరకు వస్తున్నారు. హాలిడేస్ వస్తే 50,000 వరకు కూడా భక్తులు వస్తున్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాంగణాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. కొంత ఈ క్రమంలో పచ్చదనం అదే విధంగా ఉండాలి అనే దాని ప్యారలల్గా ఏవైతే డెవలప్ చేస్తున్నారో అదే ప్యారలల్గా పచ్చదనం కూడా ఈ చుట్టూ ఉండాలనేదే భావిస్తున్నారు. అందులో భాగంగానే అమ్మవారి గద్దెల చుట్టూ కూడా చెట్లు ఖచ్చితంగా ఉంటాయి. అమ్మవారికి సంబంధించినటువంటి అదే ఇక్కడ ఉన్నటువంటి పంచదనాన్ని కాపాడాలి. అమ్మవారి గద్దెల దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆ ప్రకృతి వాళ్ళకు కనిపించే విధంగా ఉండాలి అనేది భావిస్తారు. అందులో భాగంగానే దీన్ని పచ్చదనంగా తీర్చిదిద్దేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సమ్మక్క సార్లమ్మ గద్దెల చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించినటువంటి చెట్లు ఏమేమి ఉంటాయి, ఎలాంటి చెట్లు ఉండాలి, పచ్చదనాన్ని కాపాడడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా పూజారులను వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు సమ్మక్క దగ్గర ఉన్నటువంటి ఈ చెట్టుని ఏమంటారు? ఈ చెట్టు లేనిది అమ్మవారు ఖచ్చితంగా గద్దెల దగ్గర ఉంటుంది. ఒకసారి పోతే కూడా మళ్ళీ ప్రతిష్ఠించారు. అసలు ఈ చెట్టు ఏంటి? రాగి చెట్టు. ఆదివాసుల వెలువెలుపులైనటువంటి శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర మహాజాతర, ఆశాఖండంలో అతిపెద్ద జాతర అయినటువంటి ఈ జాతరకి వనంలో పుట్టినటువంటి వనదేవతలు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ముందు అడుగు వేసి ఈ యొక్క 2026లో జరిగే జాతరని యావత్ భారతదేశంలో ఆదివాసీ జాతర పెద్దది కాబట్టి ఈ జాతరని ఉట్టిపడేలా, అంటే గతంలో సిమెంట్ తోటి ఉన్నదాన్ని ఇప్పుడు రాతి కట్టడాలతోటి మాస్టర్ ప్లాన్ చేసి దీన్ని రూపకల్పన చేసి అభివృద్ధిగా చేయటం జరుగుతుంది. అదేవిధంగా వనములో ఉన్నటువంటి దేవతలు కాబట్టి ఇక్కడ వృక్షాలు కూడా ఉండాలి. అడవిలో ఉన్నట్టు ఏ విధంగా ఆమెకు ఇష్టమైన వృక్షాల కింద ఉన్నది కాబట్టి అట్లాంటి వృక్షాలు ఈ యొక్క పరిధిలో ఈ యొక్క అమ్మవార్లు ఉన్నటువంటి సన్నిధిలో ఉండాలి అనే విధంగా రావి చెట్టు కానీ, ఇప్ప చెట్టు కానీ, తునికి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఉసిరికాయ చెట్టు కానీ, రేల చెట్టు కానీ రకరకాల చెట్లని ఏర్పాటు చేయబోతున్నాం. మీ చిన్నప్పుడు అప్పుడు ఈ ప్రాంతం అంతా ఎట్లుండేది? అడవి, పులులు, సింహాలు, జింకలతో ఉన్నటువంటి ఈ ప్రదేశం అమ్మవార్ల కోరిక మేరకు భక్తులు అధిక సంఖ్యలో రావటం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోరికలను తీర్చే తల్లులుగా ఇక్కడ గద్దెల రూపంగా ఏర్పడి ఆ వనము మూలికలు ఏదైతే ఉంటాయో ఆ స్తంభాలుగా నిలబడి ఇక్కడ ఉన్న భక్తులకు వాళ్ళు కోరుకున్న కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి అంత భక్తులు రావటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఇంకా ఇంత అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ కోరికలు తీర్చే తల్లులుగా ఇక్కడ విలువెల్పులు అయినారు. సో మరో పూజారిన రాకపోతే ఆయనతో కూడా మాట్లాడదాం. అంటే అమ్మవారు అది ప్రకృతితోటే చాలా మమేకమైనటువంటి పండుగ. అమ్మవారే వనంలో ఉంటారు. వచ్చిన వాళ్ళు కూడా ఆ వనంలోనే అమ్మవారిని దర్శించుకొని వనంలోనే విడిది చేయాలనుకుంటారు. కొంత డెవలప్మెంట్లో భాగంగా కూడా చేస్తారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని అంతా కూడా పచ్చదనం, సేమ్ డెవలప్మెంట్తో పాటు పచ్చదనం చేయాలంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి చెట్లు ఏంటి, ఏ చెట్లు పెట్టబోతున్నారు? మీ దగ్గర నుంచి కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు. ఎలాంటి చెట్లు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిరూపంగా భావిస్తారు? సమ్మక్క సార్లమ్మ జాతర అనగానే ప్రకృతి ఒడిలో జరిగేటువంటి ఆదివాసీ జాతర. సమ్మక్క సార్లమ్మలు అనగానే ఆదివాసి వనములో పుట్టి వనములో పెరిగి వనములో దొరికినటువంటి మా దేవతలు కాబట్టి
మరి ఈ జాతరకు సంబంధించిన ఐదుగురు ప్రకృతి మీద ఆధారపడి చేసాడు. మేము చేసేటువంటి పండుగలు కావచ్చు, జాతరలు కావచ్చు, ఆయా ప్రకృతి మీద వచ్చేటువంటి కార్తులు మాసాల ప్రకారం చేస్తూ ఉంటాం. మరి మేము మా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారము 3 నుంచి 7 గోత్రాలకు సంబంధించిన వాళ్ళము ఆయా దేవుళ్ళను ఆయా గోత్రాల ఆచారాల ప్రకారం జరుపుకుంటూ ఉంటాము. ఆ జరుపుకునేటువంటి క్రమంలో మేము మొక్కేటువంటిది చెట్టు పుట్ట గుట్ట అనేది నానుడి. మేము చెట్టుకు కొలిసిన దేవుడే, పుట్టకు కొలిసిన దేవుడే, రాయికి కొలిసిన దేవుడే. కాబట్టి ఇక్కడ మేము సమ్మక్క సారలమ్మ జాతర అనగానే ఇక్కడికి రాగానే భక్తులకి ప్రకృతికి సంబంధించినటువంటిది అంటే అమ్మవారు అనగానే ప్రకృతికి సంబంధించిన ఆమెకు సంబంధించిన పూజిత చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పలానా చెట్టు అనగానే ఇది సమ్మక్క గోత్రానికి సంబంధించి అంటే 5వ గోత్రానికి సంబంధించిన చెట్టు అనేది బండారి చెట్టు, మరి మారేడు చెట్టు ఇది 5వ గోత్రానికి సంబంధించింది. అలాగే 3వ గోత్రం ఏదైతే ఇప్పుడు సారలమ్మ పూజారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వృక్షము బూరుగు, వేప, ఈ 2 చెట్లు అంటే సారలమ్మ దేవతకు సంబంధించినది. పడిద్దరాజు గోవిందరాజులు ఇద్దరు 4వ గోత్రానికి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళిద్దరికి ఒకే రకమైన చెట్టు. అంటే ఒక్కొక్క గోత్రానికి ఆయా గోత్రం వారు పూజించేటువంటి దేవుళ్ళకి ఈ ప్రకృతితోటి మమేకమైనటువంటి చెట్లనే పూజించడం జరుగుతుంది. గద్దెల మీద కూడా ఆయా దేవుళ్ళకు సంబంధించిన ఏవైతే పూజిత చెట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన ధ్వజస్తంభాలను అంటే ఎక్కువగా మరి గోత్రం వేరేదైనప్పటికీ కానీ వాడేటువంటి ధ్వజస్తంభం మాత్రం బండారి చెట్టు. ప్రభుత్వం ఆలోచన, మా పూజారుల ఆలోచన ప్రకారం ఇక్కడ ఈ కాంక్రీట్ అనేది కాకుండా చెట్లను ఏవైతే ప్రకృతికి సంబంధించిన చెట్లు దేవతలు ఆదివాసులు దేవుళ్ళ పరంగా పూజించే చెట్లను మాత్రమే ఇక్కడ నాటాలనేది ప్రభుత్వ ఆలోచన, మా పూజారుల ఆలోచన. అట్లే మనకి ఇప్పుడు ఏదైతే కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారము ఈ ప్రాకారం మొత్తం కూడా గ్రానైట్ రాయితోటి మరి మొత్తము ప్రతిష్ఠించడం జరుగుతున్నది. దీని మీద రీసెర్చ్ చేశారు అంటే ఒకటి ప్రధానంగా మనం ఈ చెట్లకు సంబంధించి అమ్మవారి గద్దెల చుట్టూ కూడా మీరు రీసెర్చ్లో ఎలాంటి చెట్లు ఉండాలనుకుంటున్నారు, తర్వాత మీతో కూడా అధికారులు కలిసినప్పుడు కూడా మీ రీసెర్చ్ ఫలితాలు కావచ్చు మీరు చేసినటువంటి ఏ విధమైనటువంటి వాళ్ళకు అందించే ప్రయత్నం చేశారు? అంటే వాస్తవం కూడా అభివృద్ధి అన్నప్పుడు మేడారంలో ఆదిమ మూలాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది కామన్గా కనపడుతుంది. కాకపోతే ఈ అభివృద్ధిలో కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ ముందు మా పూజారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిండ్రు. అరే ఆదివాసులు అంటే మా దేవర్లు గుడిసెళ్ళు ఉంటారు, గద్దెలే కదా, ఇక్కడ మొత్తం గ్రానైట్తో ఫిక్స్ చేసేది అంటే పరిస్థితులు మారుతాయి కదా అనేది కొన్ని చేసినప్పుడు మళ్ళీ తర్వాత మేము సమీక్షించి మనం ఇట్లుండగానే రేపు పొద్దుగాల ఏదో ఒక హిందూ మత మోడలో లేకుంటే ఇంకొక మోడలో వచ్చి దీన్ని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా ఆదిమ మూలాలతో గద్దెలు అట్లనే ఉండాలి. ఏదైతే మా నారవేప బండారు చెట్టుతో వేసే గద్దెల సంస్కృతి అట్లనే ఉండాలి. అంటే మా మెయిన్గా మా గద్దెల సంస్కృతితో పాటు గోపురం లేకుండా ఒక ప్రహారీ మీద మా మూలం ఉండాలనేది పెట్టుకుంటూ దీంట్లో మా గొట్టు గోత్రాలకు సంబంధించిన వృక్షాలు ఇవాళ మాకు సమ్మక్క తల్లికి వచ్చే వరకు వాళ్ళ మారోడు వృక్షం, వాళ్ళ రాయి బండాని వంశం 5వ గొట్టు, వాళ్ళ పవిత్ర వృక్షం బండారి చెట్టు, మారోడు చెట్టు. ఇప్పుడు సమ్మక్క తల్లిని వాళ్ళు వెదురు బొంగులనే కొలుస్తారు, వెదురు రూపంలో తీసుకొస్తారు. ఆ చెట్లు ఇక్కడ మా గద్దెల దగ్గర ఉండాలనేది ప్రతిపాదన. రెండోది సారలమ్మ తల్లి కాడికి వచ్చినాక ఇప్ప చెట్టు, కస్సు చెట్టు అనేది కాలాన్ని చెప్తుంది, ప్రకృతిని అంచనా వేసే గుణం ఉంటుంది. అదే 3వ గొట్టు గద్దెల కాడ. పగిడిద్దరాజు కాడికి వచ్చిన తర్వాత బూరుగ చెట్టు. ఇప్పుడు సమ్మక్క పగిడిద్దరాజు నాగులమ్మల పెళ్లి కూడా బూర్క చెట్టు కిందనే జరిగింది. పూర్వం మా కోయలు పెళ్లి చేసుకోవాలంటే ఎవరు పవిత్ర వృక్షం కింద పందిరేసుకొని చేసుకోవాలి. కాబట్టి ఆ పగిడిద్దరాజు గద్దెల పక్క బూర్క చెట్టు, ఆ పక్కబట్టి ఇంకా ఇప్ప చెట్టు, ఇట్లా ఈ మా యొక్క చెట్లు పక్షులకు సంబంధించిన మూలాన్ని వాళ్ళ ఈ గద్దెల ప్రాంతంలో ప్రతిష్టాపించడం. మీరు అధికారులకు సూచనలు చేశారా? వాళ్ళు ఏమన్నారు అధికారుల నుంచి, మీకు ఎట్లాంటిది వచ్చింది? వాళ్ళు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అధికారులు ఎవరు కూడా పూజారుల మాటను తీసేసేది కానీ ఇక్కడ కోయ పెద్దలు తలపతులు కోయ ధర్మం తెలిసిన వారి మాట తీసేసే పరిస్థితి అయితే లేదు. జానడు భూమిలో కూడా ఇవాళ మేము పెట్టిన చెట్టే ఉండాలి, మేము వేసే బొమ్మే ఉండాలి. ఎక్కడ కూడా అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వ్యతిరేక పరిస్థితులు అయితే లేవు ఇప్పటి వరకు. సో ఇది గద్దెల చుట్టూ కూడా చెట్లు పెట్టే విధానంలో కూడా ఈ విధంగా అంటే ఏవైతే అమ్మవార్లకు సంబంధించినటువంటి పూజారులు ఉంటారో వాళ్ళ గోత్రాల ఆధారంగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని మాత్రమే సమ్మక్క సారలమ్మ దగ్గర కావచ్చు, పగిడిద్దరాజు గోవిందరాజుల దగ్గర గద్దెల దగ్గర కూడా ఈ చెట్లను పెడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు దాని మీద కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మేడారం అంటేనే గ్రీనరీకి ప్రతిరూపం. మేడారంకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ కొత్త ప్లాన్లో మీరు ఎట్లా దీన్ని గ్రీనరీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు? ఒకటేమో గద్దెల దగ్గర ఉన్న చెట్లు ఏవి తొలగించలేదు, బట్ ఇంకా అదనంగా చెట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడారు. ఏ రకమైన చెట్లు కావాలంటున్నారు, ఏ ప్లేసెస్లో పెడుతున్నారు? సో మనకి తెలుసు ఈ జాతర సమ్మక్క సారలమ్మ టెంపుల్ అంటే ఒక అడవి టెంపుల్.
ఇట్ ఈస్ అ ఫారెస్ట్ టెంపుల్, ఫారెస్ట్ గాడెస్. కాబట్టి ఇక్కడ ఉన్న చెట్టుని ఏం టచ్ చేయకుండా, డిస్టర్బ్ చేయకుండా పెడుతున్నాము. బట్ అదే కాకుండా ప్రతి ఒక్క గట్టుది, అంటే ప్రతి ఒక్క ట్రైబల్ క్లాన్ది ఒక పూజిత చెట్టు అండ్ గోత్ర చెట్టు ఉంది. ఆ లిస్ట్ పూజాది నుంచి మాకు వచ్చింది. సో ఆ చెట్టునే ఈ గద్దె చుట్టుపక్కన ప్లాంటింగ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాము. గద్దె చుట్టుపక్కన అండ్ కంపౌండ్ వాల్ దగ్గర, అవుట్ సైడ్ కంపౌండ్ వాల్ అండ్ ఇన్సైడ్ కంపౌండ్ వాల్. నాట్ ఓన్లీ దట్, బట్ ప్రతి ఒక్క ఎగ్జిట్, ఎంట్రీ రోడ్స్కి కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నాము. ఈ అన్ని ప్లాంట్స్ దే విల్ బి ఆఫ్ బిగ్ హైట్, అంటే చెట్టే, మొక్కలు కాదు, చెట్టే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి అండ్ ప్లాంటేషన్ చేయాలి. ఇట్లా ప్లానింగ్ చేస్తున్నాము ప్రెసెంట్లీ. సో ఎప్పటివరకు యాక్షన్ ప్లాన్ అంతా ఉంటుంది? ఇప్పుడేమో కన్స్ట్రక్షన్ అవుతుంది, అంతా కూడా వర్క్స్ అవుతున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది? మేడారం జాతర టైం వరకు ఎప్పటి వరకు ఇవంతా కూడా యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది? ఇప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ఆఫీషియల్స్ ఒక 10 to 15 డేస్లో ఇది కంప్లీట్ చేయమని చెప్పారు. సో ఫ్రమ్ టుడే నెక్స్ట్ 10 డేస్లో మా పని స్టార్ట్ అవుతుంది. విదిన్ 15 to 20 డేస్, అంటే 20 డిసెంబర్ వరకు. సో ఇప్పుడు చూస్తేనేమో ఈ గద్దెల దగ్గర ఈ ప్రాంగణం వైపు ఒకటి ఉంటుంది, రెండవది అవుట్ సైడ్ కూడా ఉంటుంది. సేమ్ టైంలో మేడారం చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా ఇది ఉంది. ఈ అంతా కూడా ఎట్లా ఉంటుంది? ఏమేమి రకాల చెట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? ఈ గద్దెల చుట్టూలో ఎన్ని రకాల చెట్లు వస్తాయి? ఇక్కడ ఎన్ని చెట్లు ప్లాన్ చేస్తాం? సో గద్దె చుట్టూ మేజర్లీ గోత చెట్టు, పూజిత చెట్టు, ట్రైబల్స్ది అదే పెడుతున్నాము. అది ఆల్మోస్ట్ ఒక 10 to 12 వెరైటీస్ ఉన్నాయి, 10 to 12 స్పీషీస్ ఉన్నాయి. ఆ 10 to 12 స్పీషీస్ ఇక్కడ పెడతాము. సిమిలర్లీ గద్దె లోపల, కంపౌండ్ వాల్ లోపల అండ్ అవుట్ సైడ్ వీల్ ప్లాంట్ దాట్ ఓన్లీ. ఇంకా ఆల్మోస్ట్ ఒక 130 to 140 వెరైటీస్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అదును కాదు మాకు ఇచ్చారు. సో దాట్ 130 to 140 స్పీషీస్ ఇక్కడ అవుట్ సైడ్ ది గద్దె, అవుట్ సైడ్ ది ఇది ప్రదక్షిణ పాత్, అక్కడ ప్లాంటింగ్ కోసం పెడుతున్నాము. అండ్ ఆల్ ది ఎంట్రీ ఎగ్జిట్ రోడ్స్కి ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే ఒక రోడ్కి ఉన్న ప్లాంట్స్ అది పెడుతున్నాము. సో మేడారం ఈసారి జాతరకు వచ్చే వాళ్ళకి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది? ఈ మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? సో ఆనరబుల్ సీఎం గారు హీ హాస్ గివెన్ వన్ ఇన్స్ట్రక్షన్ టు డెవలప్ దిస్ యాజ్ అ గ్రీన్ ప్లేస్, ఒక గ్రీన్ టెంపుల్ లాగా మనము క్రియేట్ చేయాలి. ఒక భక్తులు ఇక్కడ వచ్చారు అంటే హీ షుడ్ ఫీల్ దట్ హీ ఈజ్ బిట్వీన్ ఫారెస్ట్, హీ ఈజ్ ఇన్సైడ్ ఫారెస్ట్. ఇట్లా ఆయనకి కొంచెం ఫీలింగ్ రావాలి. దానిని దృష్టిని పెట్టుకొని వీఆర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్. సో చివరిగా అంటే మీరు ఒకవైపు ఏమో ప్లాన్ చేస్తున్నారు గ్రీనరీ కోసం, సేమ్ టైంలో భక్తులు వచ్చినప్పుడు కూడా ప్లాస్టిక్ కావచ్చు లేదా ఇవన్నీ కూడా ఇస్తున్నారు, కొంత చెట్లను కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా వచ్చే భక్తులు ఒకవైపు మీరు చేసే యాక్షన్కు వాళ్ళ వైపు నుంచి ఎట్లాంటి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు, సజెషన్స్ ఇస్తారు? సో కరెక్ట్ పాయింట్. కోట్లు భక్తులు వస్తారు ఇక్కడ. ప్రతి ఒక్కరు ఈ ప్లాస్టిక్, చెత్త ఇవన్నీ తీసుకొని వస్తారు. అందరికీ ఒకటే మా తరఫు నుంచి రిక్వెస్ట్, ఈ ప్లాస్టిక్ని, చెత్తని జస్ట్ డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో మీరు పాడేశాలి. ఇక్కడ అక్కడ కాకుండా జస్ట్ డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో డస్ట్బిన్స్లో పాడేశాలి. అండ్ చుట్టుపక్కన కూడా ఫారెస్ట్ ఉంది, అక్కడ కూడా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీస్ నుంచి ఈ శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తారు. వీళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఇక్కడ ప్లాస్టిక్ క్లీనర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. హెల్ప్ అంటే జస్ట్ ఒకే జాగాలో ఆల్ ప్లాస్టిక్, చెత్త తీసుకొని పెట్టాలి. డంప్ చేస్తే అక్కడ నుంచి పికింగ్ కొంచెం ఈజీ ఉంటుంది. సో మొత్తానికి మేడారం గ్రీన్ మేడారంగా మారబోతుందని చెప్పుకోవచ్చా? ఎస్ దట్ ఈస్ అవర్ ప్లాన్. ఇది మేడారంకు సంబంధించి గ్రీనరీగా మార్చాలనే ప్రభుత్వం సంకల్ప నేపథ్యంలో ఇదంతా కూడా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. అయితే గద్దెల ప్రాంగణ పరిసర ప్రాంతాల్లో కూడా ఆదివాసీ పూజారులు ఇచ్చినటువంటి పాయింట్అవుట్ చేసినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి చెట్ల రూపంలోనే, పెద్ద చెట్లనే ప్లాంటేషన్గా తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేయబోతున్నారు. దీంతో ఇక్కడికి గద్దెల దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్రీనరీలో, అటవీ ప్రాంతంలో ఉండే ఫీలింగ్, వాళ్ళలో ప్రకృతి మధ్య అమ్మవారికి సంబంధించినటువంటి పండుగ జరుపుకునే విధంగా కూడా ఈ మేడారంను తీర్చిదిద్దబోతున్నారు. దీనికి భక్తులు కూడా సహకరించాలి, ప్లాస్టిక్ రహిత మేడారంగా మార్చేందుకు కూడా సహకరించాలంటూ కూడా ఫారెస్ట్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేడారం నుంచి వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్.